నమస్కారం కృష్ణారావు గారు. ప్రతి వారం మనం మాట్లాడుకున్నట్టు అంతర్జాతీయ, జాతీయ, స్థానిక అంశాల మీద 9th మార్చ్ 2024 ఎండింగ్ దానికి ముఖ్యంగా అంతర్జాతీయ విషయాలకు వస్తే మనకి ఈ హైతీ వాయిలెన్స్ అనేది మనకి చాలా విపరీతంగా కనబడుతోంది. ఎప్పుడైతే ఆ కంట్రీ ప్రెసిడెంట్ బయటకు వెళ్ళాడో ఈ లోపల మిగిలిన వాళ్ళందరూ వచ్చి ఆయన్ని లోపలికి రానియకుండా చేయడము, ఆయనేమో కెరీబియన్ ఐలాండ్స్ దగ్గర తలదాచుకోవడము, తర్వాత అక్కడ అశాంతి అనేది బాగా ఎక్కువగా నిలబడి ఉంది. సో ఈ డొమినికన్ రిపబ్లిక్ మీద దీని ఇంపాక్ట్ అంతా ఎట్లా ఉంటుంది, తర్వాత మరి ఇట్లాంటి వాటిల్లో అమెరికా ఇంటర్వెన్షన్ లేకుండా ఏ విధమైన సుస్థిరత రాదు. సో దీని మీద మాకు కొంచెం విస్తీకరిస్తే దెన్ వీల్ అప్డేట్. ఇప్పుడు అది ఆ పెద్ద ఐలాండ్ హిస్పియోనోలా అంటారు. ఒక రకంగా కొలంబస్ అమెరికా కనుక్కున్నది యాక్చువల్గా దీన్ని కనుక్కోవటమే. ఇక్కడ ల్యాండ్ కాగానే దానిని అమెరికా అనుకున్నాడు. అమెరికా అనుకున్నాడు. దాంతో ఈ కొత్త కాంటినెంట్ డిస్కవరీ మొదలైంది. సరే, మొట్టమొదట ఇది స్పానిష్ వాళ్ళ కింద ఉండేది మొత్తం ఆ హిస్పియోనోలా ఐలాండ్ అంతా. క్రమంగా ఫ్రెంచ్ వాళ్ళు ఈ వెస్టర్న్ సైడ్ని ఆక్రమించుకున్నారు. సదర్న్ సైడ్ డొమినికన్ రిపబ్లిక్ అని స్పానిష్ వాళ్ళ చేతి కింద ఉండిపోయింది. ఈ ఫ్రెంచ్ వాళ్ళు అలా అక్కడ బేసిక్గా ఈ మొత్తం కరీబియన్ సీస్ ఆ ఏరియా అంతా ఇంక్లూడింగ్ పార్ట్ ఆఫ్ బ్రెజిల్ కోస్టల్ గుడ్ ఫర్ షుగర్ కేన్ కల్టివేషన్, లార్జ్ స్కేల్ ఫార్మ్స్ షుగర్ కేన్ కల్టివేషన్. క్యూబా ఇవన్నీ టొబాకో అండ్ షుగర్ కేన్ ఈ కల్టివేషన్కు పెద్ద ఎత్తున టేకప్ చేశారు. ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు టేకప్ చేశారు. ఎవరు కాలనైజ్ చేస్తే వాళ్ళు అక్కడ మొదలెట్టారు. ఫ్రెంచ్ వాళ్ళు న్యాచురల్లీ దీనికి పెద్ద ఎత్తున నీకు లేబర్ కావాలి. ఆ రోజుల్లో లేబర్ ఎక్కడి నుంచి వస్తారు? ఆఫ్రికన్ లేబర్ ఇంపోర్ట్ అంటే స్లేవరీ. జస్ట్ లైక్ ఈ కాటన్ క్రాప్కు వాటికి అమెరికాకి వెళ్ళినట్టుగానే ఇక్కడికి కూడా ఆఫ్రికన్ స్లేవ్స్ వచ్చి ఫ్రెంచ్ వాళ్ళ కింద పనిచేయటం మొదలుపెట్టారు. ఒక రకంగా ఈ హైతీ స్పెషాలిటీ ఏంటంటే స్లేవ్ రివోల్ట్ అయింది ఇక్కడ. ఎప్పుడు 19th century బిగినింగ్లోనే అయింది. 19th century బిగినింగ్లో స్లేవ్స్ రివోల్ట్ చేసి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసి సపరేట్ కంట్రీ అయినారు. అప్పుడు కూడా అమెరికా ప్లేడ్ ఇట్స్ రోల్. ఎందుకంటే అప్పటికి అమెరికా వాజ్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ అని అక్కడ అంటే దగ్గర కంట్రీస్ కాబట్టి వీటి మీద చాలా ఫోకస్ ఉండేది అమెరికా. అంత ఎర్లీగా సపరేట్ రెవల్యూషన్ అయ్యి స్లేవ్స్ రివోల్ట్ అయ్యి ఒక కంట్రీని ఏర్పాటు చేసుకొని ఉన్న దేశంలో 200 సంవత్సరాల్లో సరైన సిస్టమ్స్ ఏర్పడకపోవటం అనేది వాళ్ళ దురదృష్టం. పార్ట్ లోకల్ పాలిటిక్స్, సరైన లీడర్షిప్ లేకపోవడం, కొంతవరకు అమెరికా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే అమెరికా ఎప్పుడూ ఎక్కడ సరైనటువంటి వాళ్ళను ఎదగనివ్వలేదు. చాలా రోజులు ఇక్కడ వాడు డిక్టేటర్ పాలించాడు, వాడిని ఫుల్గా సపోర్ట్ చేశారు. ఎందుకు? వాడి హ్యూమన్ రైట్స్ అన్నింటినీ ఇగ్నోర్ చేశారు. బేసిక్గా వాడు యాంటీ కమ్యూనిస్ట్. అదొకటి. పక్కన క్యూబా కమ్యూనిస్ట్ అయినప్పటి నుంచి ఇంకా కరీబియన్ వాటి మీద చాలా ఫోకస్ అమెరికాకు వచ్చింది. సో సిరీస్ ఆఫ్ డిక్టేటర్స్, అన్స్టేబుల్ గవర్నమెంట్స్, కరప్ట్ గవర్నమెంట్స్, కొంతకాలం పీస్ కీపింగ్ ఫోర్స్ కూడా ఉండేది, కానీ యుఎన్ పీస్ కీపింగ్ అది కూడా ఇన్ఎఫెక్టివ్గా ఉండింది. ఇదంతా అయిన తర్వాత ఆ పైన వాడు ఎలక్ట్ అయిన వాడిని కూడా అసాసినేట్ చేసిన తర్వాత ఇతను హేలీ అని ఏదో వీడి పేరు ఉంది, వీడు ప్రెసిడెంట్గా టెంపరీగా వచ్చాడు. వచ్చిన వాడి 2021 నుంచి కంటిన్యూ అవుతుంది. మ్యాండేట్ లేదు, ఎలక్షన్ ద్వారా వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఈ లోకల్ గ్యాంగ్స్ తయారైపోయినాయి. లోకల్ గ్యాంగ్స్ దే ఆర్ రూలింగ్ ది రూస్ట్. వాటిని కంట్రోల్ చేయటం కోసంగా కీన్యాలో ఒక మిలిటరీ ఒప్పందం చేసుకొని 1000 కీన్యాకు సంబంధించిన ఆర్మీని తెచ్చుకోవడానికి అక్కడికి వెళ్ళి ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళు రివోల్ట్ చేసి నువ్వు రావద్దన్నారు. అంతా ఎయిర్పోర్ట్ అది ఆక్యుపై చేసుకున్నారు. ఆ పక్కన పోర్టోరికో గవర్నమెంట్కి వచ్చి ఆ దేశానికి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వాడు రాలేకపోతున్నాడు. ఒకటి ఈ గ్యాంగ్స్ అయితే అంతా ఇది చిల్లర గ్యాంగ్స్, పెద్ద వెల్ ఆర్గనైజ్డ్ ఏవి మిలిషియా అయితే కాదు. ఇప్పుడు హెజ్బుల్లా, మనకు హమాసు, హౌతీస్ లాగా కాదు. వాళ్ళైతే హైలీ ఆర్గనైజ్డ్
వెల్ ఎంట్రెంచ్డ్ మంచి వెపన్స్ అవి ఉన్నాయి. వీళ్ళకి ఏం లేవు, ఊరికే చిల్లరగాళ్ళు అంటారే పోరగాళ్ళు, వాళ్ళకు ఒకటికి రోజుకో $5 $10 ఇస్తామంటే గన్ను పట్టుకొని వచ్చే టైపు. కాబట్టి ఒక మంచి సెక్యూరిటీ ఫోర్స్ వస్తే దానిని కంట్రోల్ చేయడం ఏం పెద్ద ఇష్యూ కాదు. బట్ అమెరికా ఇంట్రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే అమెరికా చాలా దగ్గర అవుతాయి ఇవన్నీ, ఇది క్యూబా ఇవన్నీ ఫ్లారిడా ఆ స్టేట్ నుంచి జస్ట్ అబౌట్ 1000 kilometers డిస్టెన్స్లో ఉన్నటువంటి కంట్రీస్. కాబట్టి అమెరికా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అయితే దీంట్లో ఉంది. రియల్గా డెమోక్రసీ అక్కడ రావాలని అమెరికా అనుకుంటే ఎక్కువ టైం పట్టకపోవచ్చు. ఇప్పటికైనా అది అవసరం. వాడు ఎలక్షన్ పెట్టి పాపులర్ బిల్ ద్వారా వచ్చిన వాడిని అలౌ హిమ్ టు ఫంక్షన్, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిలిటరీస్ ఎప్పటికప్పుడు లేపేస్తూ ఉంటాయి, ఇదే ఇన్స్టెబిలిటీ కంటిన్యూ అవుతుంది. దాని ఎఫెక్ట్ కూడా మిగిలిన దేశాల మీద ఉంటుంది. సో ఇప్పుడు ఇతనికి మ్యాండేట్ లేదు, వచ్చినా కానీ రూల్ చేసే పరిస్థితి లేదు, గ్యాంగ్స్ అన్నీ టేక్ ఓవర్ చేస్తున్నాయి. సో ఇప్పుడు అతను వచ్చి కేవలం ఒక ట్రాన్సిటరీ గవర్నమెంట్కు రిప్రజెంటేటివ్గా ఇంటర్నేషనల్ ఫోర్స్ అక్కడ పెట్టి ఈ గ్యాంగ్స్ అన్నింటినీ డిజార్మ్ చేసి ఆ పైన విత్ ఇన్ ఏ మంత్ ఆర్ 2 ఒక రెగ్యులర్ ఎలక్షన్ జరిపించి ఆ వచ్చిన వాడు ఒక రీజనబుల్ టెన్యూర్ ఉండేంత వరకు మిలిటరీ కవర్ అమెరికా కానీ యుఎన్ కానీ ఇవ్వగలిగితే స్టేట్ కాస్త సర్వైవ్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఇది అనార్కీ కంటిన్యూ అవుతుంది. బ్రాడ్గా ఇది హైతీలో ఉన్నటువంటి ప్రాబ్లం. మంచి విషయాలు చెప్పారండి.